ఆగండి, మనం వెళ్ళాల్సిన ఇల్లు ఇదే. ఏంటి ఇంకా వస్తలేడు? ఇంకా ఎంతసేపు వెయిట్ చేయాలి? అబ్బా, వాళ్ళంతా నొప్పిగా ఉంది ఏంటోలే. ఎవరు వీళ్ళు? ఎవరోలే, నాకెందుకు? చూస్తే దేవదూతల్లా ఉన్నారు. ఎవరు వీళ్ళు? పొద్దునుంచి ఇక్కడే ఉన్నారు. ఎవరు వీళ్ళు? నా కోసం వచ్చారంటావా? అడిగితే పోలా? అయ్యా, ఉదయం నుండి మీ ముగ్గురిని ఇక్కడ చూసి మీరిక్కడి వారు కాదని గ్రహించాను. మీరు ఎవరో ఏంటో, మీరెందుకు ఇక్కడ నిలబడ్డారో నేను అడగను, కానీ మీకు ఇష్టమైతే ఈ పూటకు మా ఇంటికి వచ్చి మీ ముగ్గురు భోజనం చేయగలరని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను. మేమందరం మీ ఇంటికి రాలేం. మాలో ఒక్కరు మాత్రమే మీ ఇంటికి రాగలుగుతారు. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది. మీ పేర్లేంటి? నా పేరు సంపద, ఈమె పేరు జయం, ఆయన పేరు ప్రేమ. మీ అందరి కోసం మా స్ఫూర్తి భోజనం సిద్ధపరుస్తుంది. రండి, అందరూ భోజనం చేద్దురు గాని. మేమందరం మీ ఇంటికి రాలేం. మాలో ఒక్కరు మాత్రమే మీ ఇంటికి రాగలుగుతారు. అదేంటి? అదంతే. జయము కావాలంటే సంపద ప్రేమ రాదు. సంపద కావాలంటే ప్రేమ జయము రాదు. విచిత్రంగా ఉందే. సంపద కావాలని అడిగితే ఈ భూమి మీద ఉన్న వారందరికంటే సంపన్నున్నవుతాను. జయం కావాలని అడిగితే ఎక్కడికి వెళ్ళినా విజయం నాకే కలుగుతుంది. అదే ప్రేమ కావాలని అడిగితే ఈ భూమి మీద ఉన్న ప్రజలందరూ నన్నే ప్రేమిస్తారు. జయం వల్ల ప్రేమ వల్ల నాకేం లాభం? సంపదే కావాలని అడుగుతా. డబ్బుంటే అందరూ నా దగ్గరకు వస్తారు. అయినా డబ్బుతో అన్నీ కొనలేం కదా. అన్ని చోట్ల నాకే విజయం కలిగితే మిగతా వారి పరిస్థితి ఏంటి? అందుకే ప్రేమ కావాలని అడుగుతాను. ప్రేమ అనేక పాపాలను కప్పుతుంది. అన్నిటికంటే ప్రేమే గొప్పది. అందుకే ప్రేమే కావాలని అడుగుతా. ప్రేమ గారు, మీరు రండి. ప్రేమైన మీరు మాతో ఉంటే మేమేదైనా సాధిస్తాం. రండి. ఇదేంటి, మీరు ముగ్గురు మా ఇంటికి వస్తున్నారు?
ప్రేమ ఎక్కడ ఉంటుందో అక్కడ జయము సంపద ఉంటాయి. అందుకే మేము ముగ్గురం కలిసి మీ ఇంటికి వస్తున్నాం. అయితే రండి, ఇంట్లోకి వెళ్దాం. మీ విశ్వాస జీవితంలో ఇలాంటి పరీక్ష మీకు ఎదురైతే మీ ఇంట్లోకి ఎవరిని ఆహ్వానిస్తారో కామెంట్ సెక్షన్లో రాయండి.